ఈ స్టోరీ మనందరి స్టోరీ. కానీ ఇది మూవీ కాదు, ఇది రియల్ లైఫ్. మన లాఫ్స్, మన పెయిన్స్, మన కాలేజ్ స్టోరీస్ అన్నీ కలిపి ఒక వరల్డ్ క్రియేట్ చేసాం. కాలేజ్లో ఒక బెంచ్, ఒక గ్రూప్, ఒక అడ్డా, ఇంకా చాలా చెప్పాలి. లెట్స్ గో బ్యాక్ టు వేర్ ఇట్ ఆల్ స్టార్టెడ్. ఓకే స్టార్ట్. అరే రే అరే రే మనసే జారే, అరే రే అరే రే వరసే జారే, లేదే కాదే తనదే తనదే రోజు నీ నామస్మరణ నీ వల్లనే రోజు నీ నామస్మరణ స్నేహమేగా జీవితం అనుకున్నా, ఆజమేగా ఆశలే కనుగొన్నా, మలుపులు ఎన్నైనా ముడి పడిపోతున్నా, ఇక సెకనుకెన్ని నిమిషాలు అనుకుంటూ రోజు గడపాల, మది కోరుకున్న మధుబాల చాలే ఈ కోలా. రోజు నీ నామస్మరణ బిర్యానీ చిన్ని నవ్వే చైత్రమై పూస్తుంటే చంత చేరి చిత్రమే చూస్తున్నా, చిటపట చినుకుల్లో తడిసిన మెరుపమ్మ, తెలుగింటిలోని తోరణమా, కనుగొంటి గుండె కలవరమా, అలవాటు లేని పరవశమా, వరమా హాయ్ రామా. అరే రే మనసే జారే, అరే రే అరే రే వరసే మారే, లేదే వినదే తనదే రోజు
ఫస్ట్ డే గుర్తుందా? న్యూ డ్రెస్, న్యూ షూస్, న్యూ హోప్. బట్ ఇన్సైడ్ టెన్షన్లో ముగ్గు వేసుకున్నాం మనం. ఎక్స్క్యూజ్ మీ, విచ్ క్లాస్ అని అడిగాం. కానీ వాళ్ళకు కూడా తెలీదు. సీనియర్స్ని చూస్తే సోల్జర్స్లా ఫీల్ అయ్యేది. ఆ టైంలో కెమెరాని చూడు అన్నారు. ఇప్పుడు మెమోరీలు చూడాలనిపిస్తుంది. దీనికున్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే పురుగులు పట్టి చేస్తావురా నా కొడక మంచి చేస్తే నా కొడక నువ్వు నాశనం అయిపోతావురా అంటే నన్ను వెధవ అనేస్తారా? అవునరా దొంగ వెధవ. మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కను పాపలకెందుకు ఎదురైనాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు, మన ఫ్రెండల్లే ఇంకెవడుంటాడు, జనమందరిలో తానొకడే కాడు, మన గుండెల్లోనే ఉన్నవాడు, కను పాపలకెందుకు ఎదురైనాడు, మన నవ్వుల్లో నమ్మకమే వాడు, మరి చెంపలకెందుకు చెమ్మయ్యాడు. సిఎస్ఎం అంటే కంప్యూటర్ సైన్స్ కాదు రవి. కాపీ, సేవ్, మర్డర్ ద మెషిన్ అనే లైఫ్లో అప్లై చేయడం. ల్యాబ్స్లో ఎక్స్పెరిమెంట్ చేసామని చెప్పాలి అంటే ట్రూత్. అసలు సిస్టమ్ ఆన్ అయ్యాక విఎల్సీ ఓపెన్ చేసి సాంగ్స్ వినడం, ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యాక యూట్యూబ్లో సన్నీ పాప అని సెర్చ్ చేయడం. రికార్డ్ బుక్స్ అంటే 100 పేజెస్లో 99 కాపీస్, 1 పేజ్ మాత్రమే మనది. ఎవడు డేట్ రాస్తాడు, ఎవడు సార్ సిగ్నేచర్కి లైన్లో నిల్చుంటాడు, ఎవరి డయాగ్రామ్లో అవుట్పుట్ వచ్చింది, ఇక అది మిస్టరీ రవి. సుడు హీరోలు, ఒట్టి బుడ్డర ఖానులు, వాల్యూ లేని వజ్రాలు మన జాతి రత్నాలు. ఈ చుట్టుపదూర్లు లేరే ఇట్లాంటోళ్ళు, వీళ్ళైనా పుట్టాలంటే ఇంకో 100 ఏళ్ళు. సాటిలైట్ కైనా చిక్కరు వీళ్ళో గల్లీ రాకెట్లు, టెలివిజన్ గెట్స్ కి మొక్కే వీళ్ళ ఈ చిల్లుల ప్యాకెట్లు. సుతా పుసలు సుంటే మాటలు తిండికి తిమ్మ రాజులు, పట్టే లేవరు లేస్తే అగరు పనికి పోత రాజులు. సుడు హీరోలు, ఒట్టి బుడ్డర ఖానులు, వాల్యూ లేని వజ్రాలు మన జాతి రత్నాలు. ఈ చుట్టుపదూర్లు లేరే ఇట్లాంటోళ్ళు, వీళ్ళైనా ఉండాలంటే ఇంకో 100 ఏళ్ళు. వీళ్ళతోటి పోల్చామంటే ధర్నా చేస్తాయి కోతులు, వీళ్ళు కానీ జపం చేస్తే దూకి చేస్తాయి కొంగలు. ఊరి మీద పడ్డారంటే ఊరేసుకుంటాయి వాచిలు, వీళ్ళ కళ్ళు పడ్డాయంటే మిగిలేది ఇంకా కోచిలు. పాకిస్తాన్ కైనా పోతారు ఫ్రీ వైఫై చూపిస్తే, బంగ్లాదేశ్ కైనా వస్తారు బాటిల్ ఇప్పిస్తే. గెలరంగా బొంగరం లేడతాడు బొంగరం, వీళ్ళని గెలికినోని బతుకు చూస్తే భయంకరం. దీనికి బాతో సే కామ్ ఖరాబ్, రాత్ కి కామో సే నీంద్ ఖరాబ్, వీళ్ళని బాగు చేద్దామనుకుంటేమో దిమాగ్ ఖరాబ్.
అయ్యారు గనక పిచ్చాము ఇజ్జత్ కి సవాలంటే ఇంటి గడప దొక్కరు బుద్ధి గడ్డి తిన్నారంటే తొట్టి దారి ఈడవరు రొక ఆముఖం పంగన మన వాలకం మూడే పాత్రలతో రోజు వీధి నాటకం శంభోలింగ ఈత్రికం కప్పాలు రాచకం ఎవరికి పోడుతుందో ఎంత ఉందో జాగ్రత్త సుడు హీరోలు ఒట్టి బుట్టర కానులు వాల్యూ లేని వజ్రాలు మన జాతి రత్నాలు ఈ సుట్టు పదులు లేరే ఇట్లాటోళ్ళు వీళ్ళైనా పుట్టాలంటే ఇంకో 100 ఏళ్ళు ల్యాబ్స్లో స్ట్రైట్ గేమ్స్ మ్యాచ్ ఆడదామరా. ల్యాబ్ అంటే లెక్చర్ కాదురా, అందరి లైఫ్లో థియేటర్లా ఉంది. కొన్ని ల్యాబ్స్లో మీమ్స్ క్రియేట్ అయ్యాయి, బట్ కొన్ని ల్యాబ్స్లో మెమొరీస్ క్రియేట్ అయ్యాయి. छोटी 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 बातें, वो मीठी 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 यादें. छोटी 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 बातें, मीठी 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 यादें. ओ परिचयम ఎప్పుడు చిన్నదే చెలిమికే కాలమే చాలదే ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు छोटी 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 बातें, ओ मीठी 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 यादें. ఆటలాగా పాటలాగా నేర్చుకుంటే రానిదంట స్నేహం అంటే ఏమిటంటే పుస్తకాలు చెప్పలేని పాఠం అంట కోరుకుంటే చేరదంట వద్దు అంటే వెళ్ళదంట నేస్తమంటే ఏమిటంటే కన్నవాడు ఇవ్వలేని ఆస్తేనంట ఇస్తూ నీకై ప్రాణం పంచిస్తూ తన అభిమానం నీలో ప్రతి ఒంటరి తరుణం చెరిపేస్తూ ఎన్నో వేల కథలు అరే ఇంకో కథ మొదలు छोटी 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 बातें, मीठी 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 यादें. గుర్తులేవి లేని నాడు బ్రతికినట్టు గుర్తురాదే తీయనైనా జ్ఞాపకాల
గుండెలోన అచ్చయేవి సావాసాలే బాధలేవి లేని నాడు నవ్వుకైనా విలువుండదే కళ్ళలోనా కన్నీళ్ళున్నా పెదవుల్లో నవ్వు చెరగదే స్నేహం వల్లే నీ కష్టం తనదనుకుంటూ నీ కలనే తనదిగా కంటూ నీ గెలుపుని మాత్రం నీకే బదిలేస్తూ ఎన్నో వేల కథలు छोटी 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 बातें मीठी 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 यादें ఫ్రెండ్స్ అంటే క్లాస్మేట్స్ కాదు, ఎగ్జామ్స్ టైమ్స్లో నోట్స్ పంపిన హీరో, మిడ్ నైట్లో సైలెంట్గా హెడ్ ఫోన్స్ షేర్ చేసిన సోల్, ఒక లాఫ్టర్ని రిపీట్ చేశాం, ఒక సెల్ఫీని 100 టైమ్స్ చూసాం. కాలేజ్లో బెస్ట్ సబ్జెక్ట్ అంటే ఫ్రెండ్షిప్, బెస్ట్ ర్యాంక్ అంటే మనకున్న బాండింగ్. ఎవడు బిజీ అయినా, ఎవడి ఫోన్లో చూసినా రారా కెఫెటీరియాకి పోదాం అని చెప్పడం మాత్రం మారలేదు. బాగున్నదే నాగ మళ్ళీ దుడ్లిస్తా ఇంకోటి ఇస్తావా మళ్ళీ కిళ్ళి 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 నమిలాక బాగున్నదే నాగ మళ్ళీ దుడ్లిస్తా ఇంకోటి ఇస్తావా మళ్ళీ మత్తుగుంది గమ్మత్తుగుంది కోరిక గసి కొట్లాడతానంది పొత్తుకొచ్చి నీ వాళ్ళు సూపు కందిరీగై కాటేస్తా ఉంది. ఓ పిల్ల నీ కిళ్ళి బాగున్నదే, ఓ పిల్ల నీ కిళ్ళి బాగున్నదే, కిళ్ళి 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 నమిలాక బాగున్నదే నాగ మళ్ళీ దుడ్లిస్తా ఇంకోటి ఇస్తావా మళ్ళీ కిళ్ళి 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 నమిలాక బాగున్నదే నాగ మళ్ళీ దుడ్లిస్తా ఇంకోటి ఇస్తావా మళ్ళీ హద్దు దాటి ముద్దిస్తావా వద్దు వాడు పుడికి చస్తాడు అర్ధరాత్రి ఆడకు అనుమతిస్తాయి పూటకు ఓ పిల్ల నీ చొరవ బాగున్నదే ఆకుపాకు చితలపాకు డాముడూము గయ్యా ఉస్కలికల లాలు చట దేఖనికల గయ్యా ఆడు బిడ్డ ఆడు అయ్య ముంగిటాడు డబ్బులిస్తడాడు ఆడు 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 ఆడు
పోతే మళ్ళీ రాదు ఈడు వస్తే ఎవడుంటాడే నీకు తోడు అయ్యో ఆడు ఆడు చిందులాడు ఓ పిల్ల పోతే మళ్ళీ రాదు ఈడు వస్తే ఎవడుంటాడే నీకు తోడు ఆడు 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 చిందులాడు ఆడు 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 చిందులాడు ఆడు చిందులాడు ఆడు చిందులాడు కాలేజ్లో క్రష్ ఉంటే క్లాస్కి అటెండ్ అవ్వాలని కూడా ఇంట్రెస్ట్ వచ్చింది. క్యాంటీన్లో కాఫీ కాదు బే, వాళ్ళ టేబుల్ పక్క సీట్ దొరికితే మనకి కిక్. లైబ్రరీలో బుక్స్ కన్నా వాళ్ళ హ్యాండ్ రైటింగ్ ఎక్కువ చూసాం. కొన్ని లవ్ స్టోరీస్ స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యాయి, కొన్ని సైలెంట్గా ఫీల్ అయిపోయాయి. కానీ ఒక క్రష్తో ఉన్న మెమోరీస్ లైఫ్ లాంగ్ రీవిండ్ అవుతాయి. దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దరే దరే దమ్ 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 దరే దమ్ దరే దమ్ దరే దమ్ దరే దమ్ దా దమ్ దరే దమ్ దరే దరే దమ్ 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 ఎన్నెన్ని ఆశలు అడుగడుగున ఈ కాలేజీలో క్యాంపస్ లో ఫైట్లు కాఫీ షాప్ ట్రీట్లు సాగలే సరదాలలో ఈ రోజులు ఫ్రెండ్షిప్ కై పరుగులు కలిసింది స్నేహం క్యాంటీన్ ఛాయిలా అటెండెన్స్ తగ్గిపోకుండా ఉందిగా ప్రాక్సీ ఫార్ములా సూపర్ స్టార్ షోకి మాకు మాస్ మంత్రం ఉంది ఎగ్జామ్స్ లోన బ్యాక్లాగ్స్ వల్ల ఎక్స్పీరియన్స్ ఎంతెంతో పెరిగింది నిన్ను చూస్తుంటే మా మనసులో ఆ చిలిపి నవ్వులో పడిపోయా చూపులో వెరీ బిగ్ అడ్వెంచర్ గైస్ భయపడుతున్న ప్రసిద్ధ గైస్ ఊగో యదవన్నాను కదా ఫ్రెండ్స్, అది యదవే ఫ్రెండ్స్ వచ్చింది ఫ్రెండ్స్, నాలుగో యదవ ఫ్రెండ్. ఇలా జరిగిపోదన్నమాట అది వచ్చినప్పుడు. మన కాలేజ్లో ఫెస్ట్ అంటే ఓన్లీ వన్ నేమ్, వైబ్రెంట్. ఇయర్లో ఒకసారి 2 days ఫుల్ హైప్. స్టేజ్ పైన డ్యాన్స్ ఎవరు చేసినా పర్వాలేదు,
స్టేజ్ కింద మనం ఎగిరిపోయాంపే. ఆ స్పీకర్లో డీజే టిల్లు పాడిన మూమెంట్లో మన బ్యాచ్ అంతా డ్యాన్స్ ఫ్లోర్ మీద 4 జంపులు, ముగింపులో అందరూ సెల్ఫీలు వేసుకొని హ్యాష్ ట్యాగులు. అసలు ఫెస్ట్లో స్టేజ్ కాదు, స్టేజ్ దగ్గర డ్యాన్స్ చేయడం కంటే పాట పాడుతుంటే అందరి పక్క వాళ్ళతో షౌట్ చేయడమే టాప్ వైబ్. సార్ వచ్చినప్పుడు అందరూ సైలెంట్ మూడ్, సార్ వెళ్ళాక టిల్లు అన్న పాట వేశారా. మన ఫెస్ట్, మన రూల్స్. రాదే రాదే అలుపంటూ రాదే ఆడేస్తున్నా ప్రతి పోటీ, వాడు వీడు అని తేడాలే లేవే, ఓ చోటే చేరి ఆడామే. అమ్మా నాన్నల్ని ఎంతో విసిగించి మాటే వినదంట వయసే, ఇప్పుడే గుర్తొస్తే అన్నీ వదిలేసి మా గుండె తిరిగేదా చోటే. అరే రే బాల్యం రమ్మన్నారాదే, గుర్తుకొస్తే కంట చెమ్మ పెట్టిస్తుంటుందే స్నేహాలే. గుండె మీద వేసిపోయే పచ్చబొట్టెలే, ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానే కావు. లేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు, ఆ రోజులు మళ్ళీ రావు, ఈ రోజుల్లో కానే కావు. అంతేలేని ఆనందాలు వెంటే వస్తే అంటే చాలు. ఫోటోగ్రాఫర్, ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్. ఒక బుక్లా జర్నీ అయింది మన బీటెక్. ప్రతి పేజ్లో ఒక మెమొరీ, ప్రతి లైన్లో ఒక నవ్వు, ప్రతి ఫుల్ స్టాప్లో ఒక గుడ్ బై. ఈ క్లాస్లో చదివింది సబ్జెక్ట్ కాదురా, లైఫ్ని చదవడం జరిగింది. అటెండెన్స్ లేని డేస్ కన్నా ఫ్రెండ్స్తో లేని డేసే పెయిన్ఫుల్. ఒక రోజులో స్టార్ట్ అయింది, కానీ ఇప్పుడు ఎండ్ కార్డ్ వచ్చేసింది. మన అందరం ఒక క్లాస్ రూమ్లో కలిసాం, ఒక ల్యాబ్లో కన్ఫ్యూజ్ అయ్యాం, ఒక ఫెస్ట్లో ఎగిరాం. ఇప్పుడు ఒక్కొక్క డైరెక్షన్లో వెళ్తున్నాం, కానీ ఒక బాండ్ ఉంది. రికార్డులో రాసిన ఇంకులా ఈ ఫ్రెండ్షిప్ ఫర్ ఎవర్ ప్రింట్ అయింది. మనలో చాలామంది కలుస్తారు ఫ్యూచర్లో, చాలామంది మాట్లాడతారు మెసేజెస్లో, ఇంకా చాలామంది సైలెంట్గా గుర్తు చేసుకుంటారు ఫొటోస్లో. కానీ ఒకవైపు పడిన బెంచ్, ఒక ల్యాబ్ అసిస్టెంట్ మీద చేసిన జోక్స్, ఇవన్నీ ఫర్ ఎవర్ మన లైఫ్లో ఉంటాయి. క్లాస్ రూమ్ ఎంటీ అయిపోయింది, బట్ మెమొరీస్ ఫుల్ అయ్యాయి. గుడ్ బై సిఎస్డిఎం బ్యాచ్, బట్ నాట్ గుడ్ బై టు దిస్ లవ్. మన స్టోరీకి ది ఎండ్ లేదు, జస్ట్ టర్న్ ది పేజ్. ఎన్నెన్ని గుర్తులు అడుగు అడుగున ఈ కాలేజీలో, క్యాంపస్ లో ఫైటులు, కాఫీ షాప్ ట్రీటులు, చాలావే సరదాలలో ఆ రోజులు, ఫ్రెండ్షిప్ కై పరుగులు. తొలిసారి చిన్ని గుండె జారింది ఇక్కడే, ప్రాణం పంచు స్నేహానికర్థం తెలిసింది ఇక్కడే, నేస్తం మీద గొడవల్లో గెలిచి ఓడింది ఇక్కడేగా, అర్థం కాని జీవితాన్ని పాఠం లాగా నేర్చింది ఇక్కడేగా.
అన్నారు ఫస్ట్ షోకి మాకు మాస్ బంక్ మంత్రం ఉంది ఎగ్జామ్స్ లో నా బ్యాక్లాగ్స్ వల్ల ఎక్స్పీరియన్స్ ఎంతెంతో పెరిగింది అందరికీ డిఫరెంట్ డ్రీమ్స్ ఉన్నాయి, డిఫరెంట్ డెస్టినేషన్స్ ఉన్నాయి. కానీ ఈ జర్నీలో మనం కలవడం ఒక బ్లెస్సింగ్ లాగా ఉంటుంది. మన లాఫ్టర్స్, మన ఫైట్స్, మన రికార్డ్స్, మన ఫుడ్, మనం ల్యాబ్లో చేసిన తోపు పిచ్చి పనులు అన్నీ మెమరీస్ అయిపోతాయి. కానీ ఒక విషయం మాత్రం మారదు, ఈ రోజులో ఇంకా ఇంకొకసారి రావు. కానీ ఈ స్నేహం, ఈ బాండింగ్, ఈ బీటెక్ బ్యాచ్ అనే పేరు మనల్ని ఎప్పుడూ కలుపుతూనే ఉంటుంది ఫర్ ఎవర్. గుడ్ బై అంటే ఈజీ కాదు, కానీ చెప్పాలి. మిస్ అయిపోతాం అందరినీ ఫర్ ఎవర్.